ఇప్పుడు గోల్డ్ మీద లోన్ తీసుకొని గోల్డ్లో పెట్టే స్ట్రాటజీ కూడా వచ్చింది. అవును, రీసెంట్గా విన్నాను నేను. పెరిగినప్పుడు ఇమీడియట్గా ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి లోన్లో పెట్టేసి కొన్నారు. కొన్నారు. కొందరికి వర్కౌట్ అయింది, బట్ వీ నెవర్ రికమెండ్ దట్. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒప్పుకోలేదు మనం. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ మనం కన్విన్స్డ్ కాదు, చేశారు. బట్ లేండి, మీరు ఎక్కువ ఎక్స్పోజ్ తీసుకున్నారు. గోల్డ్ మీద లోన్ పెట్టి గోల్డ్ కొన్నావంటే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులతో కొనట్లా, చాలా రిస్క్. అది ఏదైనా అది రిస్క్. సో అది నువ్వు లాంగ్ టర్మ్గా కాదు, మళ్ళీ ఆ లోన్ క్లోజ్ చేయాలి కదా. ఈ లోపు వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు గోల్డ్ మీద లోన్ తీసుకున్నారు, గోల్డ్ ఒకళ్ళు పొరపాటున పడితే ఈ లోన్ కూడా వాడు మార్జిన్ అమౌంట్ కట్టమంటారు. తీసుకున్న దానికి వడ్డీ కట్టాలి, గోల్డ్ రేట్ తగ్గితే మార్జిన్ అమౌంట్, మరి కొన్నది కూడా తగ్గుతుందిగా. ఇప్పుడు ఇది తగ్గిందంటే కొన్నది తగ్గింది, ఇప్పుడు లాస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత బెట్టింగ్ చేయొద్దు, అంత ఇప్పుడు ఎమోషనల్గా అదే పక్కా తగ్గుతుంది రా నేను చెప్తున్నా విను అంటే అదే చేస్తారుగా. అది తప్పు. అసెట్ అలొకేషన్ చేయండి, 1%, 10% ఆర్ 15% ఈజ్ ఓకే. ఇంకా మీరు మరీ అగ్రెసివ్ అయితే మేబీ 20.